అంటే అలా ఉండాలి. అది కూడా కాసేపు ఆగి చూద్దాం గానీ, ఈ జనసేన నాయకుడు ఒకాయన కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద ఆరోపణ చేశారు. సుపారీ ఇచ్చి నన్ను చంపించే ప్రయత్నం చేస్తున్నారని. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గరికి వద్దాం. జన సైనికులారా, మనం ఎటు వెళ్తున్నాం? ఒక కూటమి గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి జన సైనికుడి మీద, ఒక నియోజకవర్గ సమన్వయకర్త మీద దాడి చేయండి, చంపేసేయండి అని సుపారీ ఇచ్చినటువంటి మన కూటమి ఎమ్మెల్యే గారు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాను. ఈ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చూసారు కదండి, ఆమరణ ఆయన కృష్ణా జిల్లా, ఆయన కొలికిపూడి గారి నియోజకవర్గం. సుపారీ ఇచ్చి చంపించే అంతటి నేరము దారుణం ఆయన ఏం పాల్పడ్డా? ఆయన ఎంత భయం వేస్తే వచ్చి మీడియా ముందు మాట్లాడతారు? కొలికిపూడి మొదలు నుంచి కాంట్రవర్షియల్గానే ఉంది ఆయన వ్యవహారం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, వాళ్ళు కొంతమంది పడుతున్న ఇబ్బందులు డైరెక్ట్గా అధిష్టానానికి తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళే ఒక ఉద్దేశపూర్వకంగా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి బయటకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. క్రమశిక్షణా చర్యలు అయితే ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటాయండి. అక్కడ ఏం జరిగిందనేది విచారణ అయితే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. అక్కడ అతను చెప్పేది నిజమైతే పార్టీ తరపు నుంచి కూడా సదరు ఎమ్మెల్యే గారికి కూడా వెళ్తాయి, ఇండికేషన్స్ వెళ్తాయి. సో అతను ఇలా డైరెక్ట్గా అధిష్టానాన్ని తెలియచేయకుండా ఆయన పాటికి ఆయన నిరాహార దీక్ష చేస్తాను, అలా చేస్తాను, ఎలా చేస్తాను అంటాం అయితే ముమ్మాటికి కూటమికి విరుద్ధంగా అతను ప్రవర్తించినందుకు అతని మీద కూడా చర్యలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతోటి ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఒక చేతికున్న 5 ఏళ్లే సరిగ్గా ఉండవు అని. అక్కడ 3 పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు, వాళ్ళలో ఉన్న సమన్వయం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే విధానం, కలిసి పనిచేసే విధానంలో అక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. దాన్ని వదిలేసి రచ్చకెక్కిన తప్పే, అలా అని చెప్పకుండా ఉన్నా కూడా తప్పే. సో 2 అతను ఖచ్చితంగా తనకి ఇబ్బంది ఉన్న విషయాన్ని అధిష్టానం తెలియచేయాల్సిందే. ఎందుకు ఇబ్బంది పడాలి? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది అధిష్టానానికి సరైన విధానంలో తెలియచేయాలి. అతను ఎంచుకున్న మార్గము, అది తీసుకున్న విధానం తప్పు కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ క్లియర్గా మాకు పార్టీ ఇండికేషన్స్ ఇచ్చింది, మీకు ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే, మీకు ఏ పార్టీ నాయకులతోనైనా ఇబ్బందిగా ఉంటే మాకు తెలియచేయండి అని చెప్పి వెరీ క్లియర్గా అజయ్ గారిని ఒక వ్యక్తిని పెట్టి దానికి ఒక కమిటీని పెట్టి తెలియచేయండి అంటే, వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి తెలియచేయకుండా అక్కడ కూర్చొని మేము నిరాహార దీక్ష చేస్తామంటాం కూడా తప్పే కదా. పార్టీ దృష్టికి తీసుకొస్తే మాట్లాడతారు, నిజాలను నిగ్గు తేలుస్తారు, పిలుస్తారు, మాట్లాడతారు, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతారు. వీలైతే దానికి పైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది నిజంగా అతను చెప్పిన విషయం సీరియస్గా ఉంటే. ఇవన్నీ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కూడా, ఒక పార్టీ లైన్లో వెళ్ళకపోవడం కూడా అతను చేసే తప్పిదంగా కూడా నేనైతే భావిస్తాను. అంటే ఒకటండి, సీరియస్నెస్ ఎక్కువ అవటం వల్ల ఆయన ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి తప్పనిసరి పరిస్థితి ఏం కాదండి, కావాలని తప్పించుకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకంటే ఎవరి ప్రోద్బలంలోనో, ఎవరి ఆనందానికో, కొంతమందిని మెప్పుకోలుకో, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు కొంతమంది ఇలా చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉన్నప్పుడు అధిష్టానానికి తెలియజేయాలి. అది తెలియజేసే విధానం ఆయన అజయ్ గారు అందరికి అందుబాటులో. వెంకట్ గురుమూర్తి గారు కొంత మీరు మ్యూట్లో ఉండాలండి దయచేసి. ఇంకొకళ్ళు మాట్లాడేప్పుడు దయచేసి మీరు మ్యూట్లో ఉండండి. వెంకట్ గురుమూర్తి గారు మీరు మ్యూట్లో ఉండండి. శివప్రతి గారు మీరు మాట్లాడండి. అజయ్ గారు అందరికి అందుబాటులోనే ఉన్నారండి. ఆయన ఏం అందుబాటులో లేకుండా మేము చెప్పాము, మేము విసిగిపోయాము, లేకపోతే మాకు అందుబాటులోకి రాలేదో, లేకపోతే మేము తెలియజేయడానికి నాయకులు అందలేదో అనడానికి కూడా లేదు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతున్నారు, ఏ కార్యకర్త ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన రెస్పాండ్ అవ్వకపోయినా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న సభ్యులు రెస్పాండ్ అవుతున్నారు. ఇవన్నీ కాకపోతే పార్టీ ఆఫీస్ ముందే డైలీ పొలిటికల్ డెస్క్ అని ఒక విభాగాన్ని పెట్టారు. అక్కడ కొంతమంది సభ్యులు ఇలాంటి కంప్లైంట్స్ అన్ని తీసుకుంటున్నారు. వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన 10 minutesలో వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి నియోజకవర్గానికి. సో ఇంత ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా ఇలా కూర్చొని టీవీల ముందు లేకపోతే బయట ఇలాగా మాకు ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తున్నారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానాలకు కూడా తావు వచ్చే అవకాశం ఉంది.
సో ఏంటి నిజమేంటి అనేది పార్టీ అధిష్టానం అంటే ఇక్కడ చూసుకుంటుంది. ఇంకోటి కూడా దాని మీద చూడాలండి. ఎలా రెస్పాండ్ మీకు అవ్వాలో కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు కొలికపూడి గారు ఇంతకుముందు ఎలాగే ఇలాగ